హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టు ఎమ్మీ. ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసానండి. అదే శాకాంబరీదేవి ప్రసాదం ఆంధ్ర శాకం గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి అంటే తెలియని వాళ్ళు ఉండరు కదండి. చాలా చాలా బాగుంటుంది. జస్ట్ కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే చాలు. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే. సో మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. సో ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. ఈ గోంగూర పచ్చడి కోసం నేను 2 కట్టలు గోంగూరని తీసుకున్నానండి. కాస్త పెద్ద కట్టలే ఉంటాయి ఇవి. సో ఇప్పుడు వీటిని ఇలా తెంపుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. మట్టి ఎక్కువ ఉంటుంది, సో 1కి 10 సార్లు బాగా క్లీన్ చేసుకోండి. సో ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కదండి, కాస్త కారం ఎక్కువే పడుతుంది. సో నేను తీసుకున్న కట్టలకి ఒక 25 ఎండుమిర్చిని తీసుకుంటున్నాను. అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీస్ని కూడా తీసుకుంటున్నాను. దీనివల్ల పచ్చడికి మంచి కలర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. నేను గోంగూర క్వాంటిటీ కాస్త ఎక్కువ తీసుకున్నాను కదండి, సో కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మరి కొంచెం యాడ్ చేసుకుంటాను. సో చూసారు కదా, ఒకసారి ఇలా కలుపుకొని ఆ మిగిలిన గోంగూరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం గోంగూరని యాడ్ చేసుకున్న తర్వాత గరిటతో బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం ఉడకడానికి ఒక 10 మినిట్స్ వరకు టైం పడుతుందండి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారు కదా, ఇలా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మరొక 5 మినిట్స్ పాటు ఇది ఉడికితే సరిపోతుందండి. నేను మిక్సీలో వేయట్లేదు, ఇలా స్టవ్ మీదనే మెత్తగా ఉడికించుకుంటున్నాను. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది కదా పేస్ట్ లాగా. గోంగూర మొత్తం ఉడికేలోపు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిలో కొంచెం చింతపండు, ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుందండి, పులుపుని బ్యాలెన్స్ చేయాలి కదా. సో చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మీ గోంగూర దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు ఈ పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని మొత్తం పొడి అంతటిని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మరొక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడిలో తాలింపు అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలానే 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక 2 ఎల్లుల్లిపాయలని కాస్త దంచుకుని వేస్తున్నానండి. ఎల్లుల్లిపాయలు మంచి టేస్ట్ని ఇస్తాయి పచ్చడికి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక 3 ఎండుమిర్చిని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగువ వేస్తున్నానండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి తాలింపుని యాడ్ చేసుకోవాలి. తాలింపు మొత్తం పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కమ్మని గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. కాస్త వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడితో తినండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ జస్ట్ ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే చాలండి, మీకు ఇది ఒక 15 to 20 డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది.
ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా జస్ట్ ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే చాలండి, పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇదండి ఈరోజు రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మా వావ్ టు ఎమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.